Hare Krishna, Krishna Krishna, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare అన్న ఒకసారి అన్న 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 అన్న
Hare Krishna, Krishna Krishna, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare Ram, Ram Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Hare Hare, Hare Krishna, Hare Krishna, Hare Krishna, Krishna Hare Hare, Hare Ram, Ram Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Krishna, Krishna Hare Hare Ram, Hare Hare, Hare Krishna, Krishna Hare Hare, Hare Ram, ఆహ్వానము మరియు కృతజ్ఞతలు. సో ఈ యొక్క జగన్నాథ రథయాత్ర గత 6 సంవత్సరాల నుంచి ఎంతో వైభవంగా నిజామాబాద్లో నిర్వహిస్తున్నాము. దీనికంతా కారణము ఇస్కాన్ ఫౌండర్ ఆచార్యైనటువంటి డివైన్ గ్రేస్ ఏసీ భక్తి వేదాంత స్వామి శీల పర్పాల వారి యొక్క సంవత్సరంలో కొంచెం అందరికీ ప్రతి సంవత్సరం ఒకే రకంగా చేస్తున్నాం. మాకు కూడా కొంచెం విశేషంగా అనిపించట్లేదు. అందుకే ఈ సంవత్సరం కొంచెం పెద్ద ఎత్తున భక్తులందరికీ యొక్క స్వామి కృప లభించే ఉద్దేశంతో ఇక్కడ ఈ ప్రాంతంలో పెద్ద పండాల్ కార్యక్రమం చేయడం జరిగింది. సో ఇది మాకు స్వామి సంకల్పించినట్టు ఉండొచ్చు. తర్వాత అనుకున్నాము ఈ యొక్క ఏరియాలో మనకు పర్మిషన్ లభిస్తుందా లేదని. సో వెంటనే సార్ గారి ఇంటికి వెళ్ళాము. ఇలా మేము అనుకుంటున్నామండి, మీ యొక్క ఆజ్ఞ కావాలి అంటే వెంటనే వారు స్పందించి స్వామి కార్యం చేయడానికి ఎవరు ఆజ్ఞ అవసరం లేదు, ఆయనే సంకల్పించారు, మీరు దీనికి ముందుకెళ్ళండి, ఎలాంటి ఆటంకాలు రావని వారు ఎంతో ప్రోత్సహించారు. సో ఇది జరిగి గత నెల రోజులైంది. సో నెల రోజుల నుంచి ఎంతోమంది భక్తులు సో నిజామాబాద్లో ప్రచారము జగన్నాథ స్వామి యొక్క సేవలో అందరినీ నిమగ్నం చేస్తూ సో ఈ సాయంత్రము సో ఈ రకంగా ఏర్పడడానికి అంతా స్వామివారి కృప మరియు పెద్దలు ధన్పాల్ గారి వారి కృప మరియు భక్తులంతా ఆశీర్వాదం. సో వారికి ఇస్కాన్ నిజామాబాద్ నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు హరే కృష్ణ మంత్రం ద్వారా తెలియజేద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శబ్దం రావట్లేదు, అలసిపోయారు భక్తులు, గట్టిగా చెప్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మనము గౌరవించినటువంటి ధన్పాల్ శ్రీనివాస గారిని ఇక కార్యక్రమం గురించి 4 మాటలు చెప్పాల్సిందిగా. జై శ్రీకృష్ణ. ఇస్కాన్ అంటేనే ప్రభుపాద స్వామివారి ఆశీర్వాదంతో ప్రపంచవ్యాప్తంగా హిందూ సంస్కృతి సాంప్రదాయాల్ని మన ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పేది ఇస్కాన్ ముందు వరుసలో ఉంటాయి. ప్రపంచంలో అనేక దేశాలలో ఇస్కాన్ మఠాలు ఆలయాలు అదంతా కూడా హిందూ ధర్మ దినదినాభివృద్ధి. దానికే ఉదాహరణ ఇందూర్ నగరంలో
గత 6 సంవత్సరాల నుండి జగన్నాథ రథయాత్ర మరియు కార్యక్రమాలు నిర్వహిస్తాం. దానికి ముఖ్యంగా సిద్ధ బలరాముడి స్వామివారి మరియు వారి బృందం 6 సంవత్సరాల నుండి నాకు ఈ అవకాశాన్ని బలరాముడి, శ్రీకృష్ణుడి, జగన్నాథుడి ఆశీర్వాదం నా పైన ఉండటానికి ముఖ్య కారకులైన ప్రభు గారికి మరియు వారి శిష్యగణానికి, భజన చేస్తున్న స్వాములకు అందరికీ కూడా, మరియు కార్యక్రమంలో పాల్గొన్న సోదర సోదరులకు ఈ శుభ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. ముఖ్యంగా స్వామివారికి అడిగిన మరి ఒకరోజుది సార్ స్ట్రెయిన్గా 4 రోజులు పెట్టుకున్నారంటే అంటే అదంతా శ్రీకృష్ణుడి మెసేజ్, అది ఆయన ఆదేశానుసారమే. అంటే తప్పకుండా మీరు తలపెట్టిన కార్యక్రమం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా శ్రీకృష్ణుడి ఆశీర్వాదము మనందరిపైన, మన కుటుంబ సభ్యులపైన, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండే విధంగా ఆశీర్వాదము ఉండాలని, వర్షాకాలము మంచి వర్షాలు పడి రైతులు కూడా సంతోషంగా ఉండే విధంగా వర్షాలు పడాలని మీరు తలపెట్టిన సంకల్పం విజయవంతం కావాలని, ఈ 4 రోజుల కార్యక్రమం ఎక్కడ ఎటువంటి చాలా ప్లానింగ్గానే ఉంది. తప్పకుండా నా వంతు సహకారము ఈ 4 రోజులలో మీకు ఎప్పుడు అవసరం ఉన్నా కానీ నేను సహకరిస్తానని తెలియజేస్తూ, నిజంగా ఇందూరు నగర ప్రజల అదృష్టం ఆధ్యాత్మికమైన, ధార్మికమైన కార్యక్రమాల్లో నేను అనుకుంటా తెలంగాణలో ఎక్కువ కార్యక్రమాలు జరిగేది ఇందూరు నగరంలోనే. ముందు నుంచి కూడా మనకు ఈ హిందూ కల్చర్ తోటి చాలామంది మనము దగ్గర అనుబంధం, అంటే మహారాష్ట్ర అనుకోండి, ఇక్కడ మనకు దగ్గర ఉండడం వలన అనేక, అంటే హిందూ ధర్మానికి సంబంధించిన ఏ కార్యక్రమమైనా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించబడితే విజయవంతం కాబట్టి మరి ఒకసారి ఈ కార్యక్రమం విజయవంతం కావాలని, స్వామివారి ఆశీర్వాదం మనందరిపైన ఉండాలని, ప్రభువారికి ద్వారా అందరికీ కూడా ఆశీర్వాదాలు లభించాలని కోరుకుంటూ జై శ్రీకృష్ణ. సో 4 రోజులు ఎందుకు చేస్తున్నామంటే నెక్స్ట్ ఇయర్ 9 రోజులు చేయడానికి ప్రాక్టీస్. దానికి కూడా మీ పర్మిషన్ ఇప్పుడు అడుగుతున్నాము. దానికి ఇస్కాన్ ఆలయానికి స్థలం కూడా ఫైనల్ కావాలని మీరు ఈ 4 రోజులకు స్వామివారి ఆశీర్వాదం గట్టిగా సంకల్పించాలని నేను కోరుకుంటాను, మనస్ఫూర్తిగా కోరుకుంటాను. హరే కృష్ణ. తప్పకుండా సార్. సో స్వామికి ఇక్కడ టెంపరీ మందిరం వేర్చాము. రానున్నటువంటి కాలంలో పర్మనెంట్గా మందిరం కోసం ప్రార్థిస్తాం. సో దాంట్లో మొదటి అడుగు మీరే ఉండాలని కోరుకుంటున్నాం మేము. హరే కృష్ణ. ధన్యవాదాలు సార్.